చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు తొలిసారిగా నెల్లూరు రానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చాలా అతివేగంగానే చేపడుతున్నారు. 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆమె నెల్లూరు చేరుకుంటారు. అయితే నెల్లూరులో ఇందిరాభవన్ కార్యాలయానికి ఆమె తొలిసారిగా వస్తున్నారు. అయితే ఇందిరాభవన్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. ఆమె ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున కూడా చేరికలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మీద మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి మనతో ఉన్నారని మాట్లాడదాం. చెప్పండి, షర్మిల గారి ప్రోగ్రాం ఏంటి? రేపు మధ్యాహ్నం 3 గంటలకి షర్మిల గారు మొట్టమొదటిసారి నెల్లూరుకి ఇందిరాభవన్లోకి ప్రవేశించబోతున్నారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిల గారు అదృష్టాలైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా నెల్లూరుకు వచ్చేసి ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులతో కూడా సమావేశం కావటం జరుగుతుంది. షర్మిల గారి రాకతో ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్, కాంగ్రెస్ శ్రేణుల్లో రాజశేఖర రెడ్డి అభిమానుల్లో ఒక అభిమానంగా ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి వచ్చేటటువంటి సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మా జిల్లాలో కూడా ఒక మంచి కదిలిక, కాంగ్రెస్ పార్టీకి పాత తరం కాకుండా కొత్త తరం నాయకులు కూడా ఈరోజు షర్మిల రాకతో ఇక్కడికి ఇందిరాభవన్లో అనేక మంది కొంతమంది చేరేటటువంటి కార్యక్రమానికి, నూతనంగా చేరేటటువంటి కార్యక్రమానికి కూడా రేపు మధ్యాహ్నం 3 గంటల పైన జరుగుతుంది. తర్వాత ఈ యొక్క షర్మిల గారి రాక కోవూరు ఎంట్రన్స్లో హోటల్, నెల్లూరు గ్రాండ్ హోటల్ నుంచి నేషనల్ హైవేలో ఉండే హోటల్ దగ్గర నుంచి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఆమెని రిసీవ్ చేసుకుని నేరుగా ఎనమడుగు సెంటరు, వెంకటేశ్వరం మీదుగా నెల్లూరు పెన్న బ్రిడ్జి మీదుగా ఆత్మకూరు బస్టాండు, ఇక్కడి నుంచి బోసుబొమ్మ, కనమహాల్ సెంటరు, కొత్త హాల్ సెంటరు, ఇందిరాభవన్కి రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో ప్రత్యేకంగా ఇందిరాభవన్లోనే ఈ కార్యక్రమాన్ని, ఇందిరాభవన్ అధికారం లేనప్పుడు నిర్మించినటువంటి ఇందిరాభవన్కు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఫౌండేషన్ అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ దీనికి ఫౌండేషను సందర్భంగా ఆమె ఇక్కడికి జనార్దన్ రెడ్డికి మెసేజ్ పంపించి ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. అప్పుడు నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఆయనతో పాటు జిల్లా నాయకులు, అనేక మంది కార్యకర్తలు కష్టంతో నిర్మించినటువంటి ఇందిరాభవన్ ఇది. ఆ ఇందిరాభవన్ ప్రారంభోత్సవానికి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, జీకే మోపనార్ గారు, ఆనాడు వెంగళరావు గారు పిసిసి అధ్యక్షుడిగా దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి చరిత్ర ఉండేటటువంటి ఇందిరాభవన్కి మొట్టమొదటిసారి షర్మిల రెడ్డి గారు రావడం, వైఎస్ షర్మిల దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడ బయట ప్రాంతంలో పెట్టకుండా ఇక్కడే పెట్టాలని ఒక సంకల్పంతో కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తల కోరిక మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా బాధ్యత కాబట్టి ఇక్కడే ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. రేపు అనేక మంది నూతనంగా పార్టీలోకి చేరేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా రేపు పార్టీలో ఆమె ద్వారా కండవేయించి పార్టీలో ప్రవేశం కలిగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మామూలుగా కడప, అదేవిధంగా నెల్లూరు అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి వస్తున్నాయి. అయితే ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత ఆ వాతావరణం కనిపిస్తుంది. మళ్ళీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే మీరు గమనించారో లేదో, రాష్ట్రంలో కదిలికి వచ్చింది. ముఖ్యంగా వైసీపీ నాయకుల్లో ఇంక్లూడ్ సీఎం గారు కూడా ఆ గురించి కామెంట్ చేసే పరిస్థితికి వచ్చారనంటే కాంగ్రెస్ ఎట్లా భయం ఏర్పడింది. గతంలో కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళు. ఈరోజు వాళ్ళ అటెన్షన్ అంతా కాంగ్రెస్ పక్కే చూస్తున్నారు. దేనివల్ల అంటే
రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఆయనకి ఎంత రైట్ ఉందో దానికన్నా డబల్ రైట్ ఆయన ఒక బిడ్డగా షర్మిలాకి అంత రైట్ ఉంది. షర్మిల ఒక ధ్యేయం ఏంటంటే షర్మిల గారు ఒకటే మాట చెప్పారు, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని నాన్న సంకల్పం, ఆ సంకల్పానికి నేను తోడవుతాను, మీరందరూ దానికి మాకు కలిసి రండి అని చెప్పి ఆమె అధ్యక్షురాలుగా ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి రేపు నెల్లూరు రాబోతున్నారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇదే చాలు, వాళ్ళల్లో ఒక భయం అనేది మటుకు ఏర్పడింది. ఆ భయంతోనే రేపు పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాజశేఖరుడు ఉన్నప్పుడు స్వర్ణయుగం ఏ విధంగాతో ముందుకు తీసుకుపోయాడో అదేవిధంగా షర్మిల రాకతో కూడా రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, అలాగే రుద్రరాజు గారు, శైలజనాథ్ గారు, పల్లంరాజు గారు, బాపిరాజు గారు, జేడి శీలం గారు, కె రాజు గారు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ అండగా ఉండి నడిపించేటటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ పదంలో ఉంటుంది 24 ఎన్నికలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా నుంచి ఈ పార్టీకే కొంతమంది కాంగ్రెస్ అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలో ఉండే వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి రేపు 24 పోటీ చేయాలని ఒక చర్చలు అయితే జరుగుతున్నాయంటారు. అది ఎంతవరకు జరుగుతున్నది వాస్తవమే, కానీ ఇంకా వాళ్ళ మీరు చెప్పినటువంటి నాయకుల పేర్లు ఇప్పుడు ఉచ్చరించకూడదు, కానీ అవి క్లారిటీకి ఇంకొక 10-15 రోజులు క్లారిటీ వచ్చేస్తుంది. అటువంటి వాతావరణం అయితే ఉంది. దాన్ని నేను ఇప్పుడు క్లారిటీ లేకుండా చెప్పడం అనేది కాదు, కరెక్ట్ కాదు. అయితే ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశాలు ఉంటాయి 2024 కలవదు. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో కలవదు. 175 సీట్లు మేము కంటెస్ట్ చేస్తామని చెప్పి పిసిసి నూతనంగా వచ్చినట్టు వైఎస్ షర్మిల గారు విజయవాడ మొట్టమొదటి మీటింగ్లో చార్జ్ తీసుకున్న వెంటనే ప్రకటించడం జరిగింది. అన్ని 25 ఎంపీ సీట్లు 175 ఎమ్మెల్యే సీట్లు మేము పోటీ పెట్టి మేము వస్తాము. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అధోగతి పాలు చేశారు. బీజేపీని భుజానికి ఎత్తుకొని వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీయే ఇక్కడ అధికారంలో ఉన్నట్టని చెప్పి షర్మిల గారు చెప్పడం జరిగింది. దానికి నిదర్శనం ఇదే. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పొత్తుండదు, అటువంటి అండర్స్టాండింగ్స్ కూడా ఉండవని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఆమె ఈరోజు అంటే వాళ్ళ తండ్రి ఆశయాలు నెరవేర్చాలా, ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని వాళ్ళ ఫాదరు రాజశేఖర రెడ్డిది. ఈమె ప్రతి జిల్లాలో ప్రతి కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కలవడం, ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళడం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులో మరింత ఉత్సాహం పెరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఆమె ప్రతి జిల్లాలో ఆ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకే కాకుండా ఆ ఉన్న జిల్లా ప్రజలందరూ కూడా ఒక సందేశం ఇస్తుంది. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఈలో ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది, ఎంతవరకు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కంటే కమిటెడ్గా. ఆనాడు కూడా ఆమె ఉభయ రాష్ట్రాల్లో పాదయాత్ర చేసినటువంటి అనుభవం ఉంది ఆమెకి. ప్రజల నాడి తెలుసు షర్మిల గారికి కూడా. మాకందరికి సంతోషం ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి వారసత్వం, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం పడ్డ కష్టం ఈరోజు ఆయన కూతురుగా ఆ బాధ్యత తీసుకొని వచ్చిందని తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి మంచి వాతావరణం ఏర్పడిందనే దానికి మటుకు కరెక్ట్గా దాన్ని ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చా, షర్మిల అనుకోవచ్చు? వారసత్వాలు అంటే ఇప్పుడు షర్మిల, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కోరిక ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వాడు 2 సార్లు ఆయన కష్టంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని. అది ఇప్పుడు ఆ కష్టాన్ని ఈ భుజాన్ని కష్టంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి భుజాన్ని ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె షర్మిల వచ్చి నేను రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని నాన్నగారి కోరిక మేరకు అని చెప్పి ఆమె చెప్పడంలోనే ఈ వారసత్వం ఆమెకు వచ్చిందని అనుకోవాలి. రాజశేఖర రెడ్డి వారసత్వం ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం రేపు సమావేశం అవుతారా? మెయిన్ ప్రధాన కీలకమైన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళతో అందరితో భేటీ అవుతారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసుకొని మెయిన్గా వచ్చేటటువంటి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అనుబంధ సంఘాల అధ్యక్షులతో, ఆ కమిటీలతో
కార్యవర్గం సభ్యులతో అందరితో, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులతో, సీనియర్ నాయకులతో అందరితో కూడా ఆమె ఇంటరాక్షన్ ఉంటుంది. దీనికి ముందు రాష్ట్ర స్థాయి నాయకులతో కూడా మేము విజయవాడలో మీటింగ్లప్పుడు మేము అందరం కూడా మనకు సంబంధించి నెల్లూరు జిల్లాలో సంబంధించి ముఖ్య నాయకులు కూడా కలవడం జరిగింది. ఇక్కడ జిల్లా స్థాయి నాయకులతో కూడా ఇంట్రడ్యూస్ జరగద్ది. వాళ్ళందరికీ దశ దిశ నిర్ణయాలు రేపు ఎలక్షన్ టైంలో ఎటు మనం దీన్ని మాణిక్ ఠాగూర్ అని ఉమ్మన్ చాందీ గారి ప్లేస్లో ప్రధాన కార్యదర్శికి వచ్చారు. వెరీ గుడ్ వర్కర్. రేవంత్ రెడ్డిని అధ్యక్షుడు చేసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన, చాలా యంగ్ అండ్ డైనమిక్ తమిళనాడు ఆయన. అదేవిధంగా మయ్యప్పను ఇంకా చాలామంది సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఏర్పాటు చేసేటటువంటి దశగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా తక్కువగా అయ్యే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదు. రేపు ఎన్నికలప్పుడు ఆ ఎన్నికల్లో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ చేసే విన్యాసాలన్నీ ప్రజలు గమనించారు. వాళ్ళ పరిపాలన చూశారు, ఈయన పరిపాలన చూశారు. ఈ రేపు మా పరిపాలన కూడా చూడబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే వామపక్ష పార్టీలు ఏమైనా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి మీతో? ఖచ్చితంగా. ఎందువల్లంటే జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి కాబట్టి కూడా మాతో కలిసి ప్రయాణం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. రేపు మొత్తం మీద కోవూరు దగ్గర షర్మిల గారికి స్వాగతంలో అక్కడి నుంచి భారీ ర్యాలీ ఉంటుంది. కార్యకర్తలు, ముఖ్యమైన కార్యకర్తలందరూ పోయి స్కూటర్లు, కార్లు కొంతమంది తీసుకుపోయి ఆమెని రిసీవ్ చేసుకొని తీసుకురావడం ఇందిరాభవన్కి మా బాధ్యత కాబట్టి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమైన వాళ్ళందరం కూడా పోతున్నాం అక్కడికి భరిస్తారు. ఇది పరిస్థితి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల గారు నెల్లూరు రానున్నారు. ఆమెకు కోవూరు సమీపంలోని నెల్లూరు గ్రాండ్ హోటల్ జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ర్యాలీగా వెంకటేశ్వరం మీదుగా నెల్లూరు నుంచి నేరుగా ఆత్మకూరు బస్టాండ్ మీదుగా ఇందిరాభవన్ చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఇందిరాభవన్లో ఉన్నాము. ఇందిరాభవన్లో చూస్తున్నాం. ఇక్కడ షర్మిలకు సంబంధించిన పెద్ద బ్యానర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అని కూడా ఏర్పాటు చేసిన దృశ్యమైతే మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇటువైపు చూస్తే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రపటాలను కూడా ఏర్పాట్లయితే ముమ్మరంగా చేస్తున్నారు. రేపటికల్లా ఇందిరాభవన్ కళకళలాడే విధంగానే అంతా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. అంటే కొంతకాలంగా ఒక 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఈ పార్టీ కార్యాలయంలో పెద్దగా ఊసేలేదు. అయితే ఇప్పుడు ఒక కళ వచ్చింది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక చిత్రపటము, అదేవిధంగా మనం చూస్తున్నాము రాహుల్ గాంధీ ఫోటోను కూడా చూస్తున్నాము. అదేవిధంగా షర్మిల గారి వారి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మనం విజువల్స్ రూపంలో మనం చేస్తున్నారు. అయితే మొత్తం మీద అటువైపు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని పెద్ద బ్యానర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఇందిరాభవన్ ఒక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కళకళలాడుతోంది. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ పెద్ద చిత్రపటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇందిరాభవన్ ఒక కళకళలాడుతుంది. అయితే షర్మిల తొలిసారిగా నెల్లూరు వస్తున్న సందర్భంగా ఇందిరాభవన్లకు తొలిసారిగా అడుగు పెడుతున్నారు. ఇక్కడి నుంచే వాళ్ళ తండ్రి 2 సార్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఈ ఇందిరాభవన్ నుంచే ఇక్కడే చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి వివిధ జిల్లాల నుంచి నాయకులతో కూడా ఇక్కడే చర్చించిన సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ పెద్ద ఎత్తున షర్మిల స్వాగతం పలికే ఫ్లెక్సీలను ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్న నినాదంతో పెద్ద ఎత్తున బోర్డులు, ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది. కేవీపీని స్వాగతం పలుకుతూ అదేవిధంగా కేవీతో పాటు వివిధ పెద్ద నాయకులు కూడా రేపు హాజరయ్యే అవకాశాలు ఉండడంతో వాళ్ళందరినీ స్వాగతిస్తూ పెద్ద ఎత్తున
ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే గత 10 ఏళ్ల నుంచి నిర్వీర్యంగా ఉన్న కాంగ్రెస్ ఇందిరాభవన్ కార్యాలయము ఈరోజు కళకళలాడుతుంది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా షర్మిల ఫ్లెక్సీలతో మొత్తం నిండిపోయి ఉంది. మనం చూస్తున్నాము ఇందిరాభవన్ బయట ఒక షర్మిలకు సంబంధించి పెద్ద ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇప్పటికీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే 3 గంటలకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాభవన్కి వైఎస్ షర్మిల చేరుకుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా ఆమె సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సుమారు ఒక 2 నుంచి 3 గంటల వరకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా ఆమె మాట్లాడే అవకాశం ఉంది. రేపు 2024 ఎన్నికల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, ఏ విధంగా మనము మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి అనే విధంగా చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ప్రస్తుతము ఇందిరాభవన్లో జరుగుతున్న పరిస్థితి. రేపు షర్మిల రాక కోసం ఏర్పాట్లన్నీ మనము మన వీడియో జర్నలిస్టు ప్రదీప్ మొత్తం మీకు చూపించడం జరిగింది. అయితే రేపు 3 గంటలకు నెల్లూరుకు షర్మిల హాజరవుతారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కూడా హాజరవుతారు. అదే వివిధ పార్టీలు ఉండే వాళ్ళు కూడా షర్మిల ఆధ్వర్యంలో చేరే అవకాశాలు కూడా ఉన్నట్లు దేవకుమార్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.